బతుకుతారు. వాళ్ళకి ఎలా ముందంజలో నడపాలా, సమాజం పట్ల వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలా అనే లక్ష్యంతో ఉన్న ఏకైక నాయకుడు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు మేము వారికి ఎప్పుడు ఏం అడగలేదు. 3000 పింఛన్ తీసుకుంది కూడా ఆయన పరిపాలనలోనే. ఈరోజు 6000 పింఛన్ తీసుకుంటున్నామంటే ఆయన పరిపాలనలోనే. మేము అడక్క ముందే ఆయన 6000 పింఛన్ చేశారు. ప్రతి దివ్యాంగుడు గుండెల మీద చేసుకుని చాలా చక్కగా జీవిస్తున్నాడు. ఎందుకు 6000 పింఛన్ చేయడం వల్ల ఏ వికలాంగుడైనా పోయి సార్ మాకు పింఛన్ పెంచండి అని అడిగారా? గత ప్రభుత్వంలో లేదు. కానీ కొంతమంది, ఒకప్పుడు నేను వైసీపీలో తిరిగానండి, వైసీపీ పార్టీలో తిరిగా, భయంకరంగా తిరిగా. కానీ సార్ నాకు నచ్చనిది ఒక దివ్యాంగుని దగ్గర చేర్చుకోలేదండి. వాళ్ళు చేర్చుకోలేదు. ఎందుకంటే చాలా సార్లు అడిగాం, అన్నా మీరు కనీసం 1000 రూపాయలు అన్న మా కోసం పెంచండి అంటే 2028లో 250 రూపాయలు పింఛన్ పెంచుతాడంట. మంచి వాళ్ళకి పథకాలు ఇచ్చి వాళ్ళు బతికే వాళ్ళందరికీ నువ్వేదో పథకాలు ఇచ్చి అసలు ఏం చేయలేదు, ఎలా బతుకుతారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడమేనా? మరి అలాంటి వాళ్ళని ఆలోచించి నువ్వేం ఆలోచించావు చెప్పండి. ఇంకొక విషయం అండి, మరి 2019 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ దివ్యాంగులకి 5000 పెన్షన్ చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇచ్చి గెలిచారు కదా, మరి దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? ప్రశ్నించడానికి ప్రభుత్వాల్లో చాలా మందికి దమ్ము ధైర్యాలు చాలవు. అది ఎందుకు చాలవంటే, ఇక్కడ ఉన్నది ఇప్పుడు గాంధీ లాంటి వాళ్ళకైతే అయ్యా మా పరిస్థితి అని మాట్లాడచ్చు, ఏదో ఒకటి చేయాలి. అది ఇంకా ఏం మాట్లాడగలం చెప్పండి? నువ్వు ఎంతో మందికి న్యాయం చేసావు. ఏ వికలాంగులకి నీ మనసులో పడలేరా? నువ్వు ఒక నాయకుడివేగా. ప్రతి వికలాంగుడు బాధపడ్డాడు. ఆ 3000 చేసిన పింఛన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మాకే ఇచ్చాడు. పింఛన్లు కరెక్ట్ గా ఇచ్చాడు. ఉన్నోళ్ళకి ఇచ్చాడు. ఉన్నోళ్ళకి పింఛన్ ఇచ్చాడు. ఆ పింఛన్ కూడా 3000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 6000 చేశారండి. నిజంగా చాలా హ్యాపీగా బతుకున్నాం. ఇప్పుడు కూడా హ్యాపీగా అంటే ఏం లేదండి. చాలా మంది ఈ బాబు గారు మాకు పింఛన్ ఇస్తుంటే కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ ఈ పింఛన్ని అడ్డుకుంటున్నారు చాలా